సో దానికి సందర్భంగా ఇవాళ ఈ వాకథాన్ ఆల్రెడీ మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో ఇందులో మెయిన్ కార్నర్ స్టోన్ మెసేజ్ ఏంటంటే షార్ట్ కట్స్ అనేవి ఒబేసిటీ తగ్గించడానికి ఏమి ఉండవు. సో బేస్ పిల్లర్స్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ ఆర్ ద టూ థింగ్స్. అవి రెండు మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో డైట్ సింపుల్గా చెప్పాలంటే మనము సింపుల్ కార్బోహైడ్రేట్స్ని అవాయిడ్ చేయాలి. ఏదైనా అంటే ఈజీగా వెంటనే గ్లూకోజ్ పెరిగే ఫుడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని అవాయిడ్ చేయగలగాలి. అండ్ కాంప్లెక్స్ కార్బ్స్ అంటే మనకు చిరుధాన్యాలు, మిల్లెట్స్ ఇలాంటివి ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎర్లీ డిన్నర్, ఎర్లీగా లంచ్ చేయడం, ఎర్లీగా డిన్నర్ చేయడము. అండ్ ఎక్సర్సైజ్ గురించి మాట్లాడితే ఎక్సర్సైజ్ మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు హార్ట్ రేట్ మనకి 50 to 70% ఆఫ్ ద మ్యాక్సిమం హార్ట్ రేట్ అది అటైన్ అయ్యి రోజుకి 30 నిమిషాల చొప్పున వారానికి 5 రోజులు అంటే 150 నిమిషాలు ఒక వారంలో మోడరేట్ ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేయాలి. దాంతోపాటు డైట్ ఫాలో అవ్వాలి. అండ్ ఆల్కహాల్, స్మోకింగ్ ఇవి రెండు కార్నర్ స్టోన్ ఇవాళ రేపు జనరేషన్లో. సో ఆల్కహాల్ అయినా స్మోకింగ్ అయినా సేఫ్ లిమిట్స్ అనేవి లేవు. ఎంత అమౌంట్ తీసుకున్నా అది అన్సేఫే. లేటెస్ట్ గైడ్లైన్స్ చెప్తుంది ఏంటంటే దెర్ ఇస్ నో సేఫ్ లిమిట్ ఫర్ ఆల్కహాల్ ఆర్ స్మోకింగ్. సో ఇవి కార్నర్ స్టోన్స్. హ్యాబిట్స్ మనము జాగ్రత్తగా మనం హెల్దీ హ్యాబిట్స్ పెట్టుకోవాలి. డైట్ అండ్ ఎక్సర్సైజ్ అనేవి పాటించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.